హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డాన్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇద్దరు ఫ్రెండ్స్ని కలిసి ముగ్గురిమి ఒక ఫ్రెండ్కి పాప పుట్టింది. నెల్లూరు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళని చూడటం కోసం అని చెప్పి పాపని మేము ముగ్గురిమి బయలుదేరాము. మా ముగ్గురిలో ఒకరు నాగార్జున ఉన్నాడు, ఆల్రెడీ మీకు తెలుసు అతను. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు క్రాంతి. ఇదే ఫస్ట్ టైము వీడియోలో మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతానికి డ్రైవింగ్ చేస్తున్నాడు, తర్వాత కనిపిస్తాడు. మేము ముగ్గురం కలిసి నెల్లూరు వెళ్తున్నాము. మార్గం మధ్యలో గోగులపల్లి అనే ఒక విలేజ్ ఉంది. క్రాంతికి అక్కడ వర్క్ ఉంది, అది చూసుకొని వెళ్దామన్నాడు. అందుకని ముగ్గురం కలిసి బయలుదేరాము. చూసారా, మా ఊరు దాటేసి అల్లూరికి వచ్చేసాము. అల్లూరులో టీ తాగేసి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ పాత బస్టాండ్ దగ్గర రాయల్ కేఫ్ అనేది ఒక కేఫ్ ఉంది. ఈ కేఫ్లో టీ బాగుంటుందంటే ఇక్కడికి వచ్చాము. వాళ్ళిద్దరు టీ తీసుకున్నారు, నేను కాఫీ తీసుకున్నాను. నాకు టీ అలవాట్లేదు కాబట్టి నేను కాఫీ తీసుకున్నాను. ఇక్కడ అన్ని రకాల టీలు ఉన్నాయి. మసాలా టీ అని, జింజర్ టీ అని, మసాలా కాఫీ అని, అన్ని రకాల కాఫీలు కూడా ఉన్నాయి. బూస్టు, హార్లిక్స్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ, ఇబ్బంది లేదు. చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ కాఫీ మాత్రం. ఇక్కడ ఈవినింగ్ సమయంలో కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్లు, చిల్లీ చికెను, అలాగా చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. కాఫీ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడ కాఫీ తాగేసి మళ్ళీ గోగులపల్లికి బయలుదేరాము. ఇక్కడ చాలా నీట్నెస్ కానీ అంతా బాగుంది. మీరు ఎవరైనా అల్లూరికి దగ్గరలో ఉన్నట్లయితే కాఫీ అలవాటు ఉన్నోళ్ళు, టీ అలవాటు ఉన్నోళ్ళు, కేఫ్లకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి, బాగుంది. టీ తాగేసి బయలుదేరేసాము. గోగులపల్లికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వెళ్ళే దోవలంతా ఉప్పు కొటార్లు ఉన్నాయి. ఎక్కువగా గోగులపల్లిలో ఉప్పు కొటార్లు ఉంటాయి. ఎందువల్లంటే మా ఊళ్ళో కూడా ఉప్పు కొటార్లు ఎక్కువ ఉన్నాయి. ఉప్పు పండిస్తారు బాగా. మా ఊరి పేరు కూడా సాల్ట్ ఇసుకపల్లి అనే పేరు. ఇవేను ఉప్పు కొటార్లని, మడులు. ఇందులోనే ఉప్పు తయారు చేస్తారు. ఉప్పుని ఎలా తయారు చేస్తారు ఏంటనేది నేను ఒక లాగ్ తీసి ఉన్నాను కదా, ఆ లాగ్లో మీరు చూడండి. పార్ట్ 1, పార్ట్ 2 అని ఓల్డ్ వీడియోల్లో ఉన్నాయి నా వీడియోల్లో. ఇవన్నీ ఉప్పు తయారు చేసిన తర్వాత ఇలాగా గుట్టలుగా వేసేసి వాటి మీద పట్టలు కప్పుతారు. ఇలా జమ్ముతో కూడా కప్పుతారు. ఇవన్నీ ఉప్పు యొక్క గుట్టలేను చూడండి. ఇదంతా ఉప్పు కొట్టారు. మేము అనుకున్నాం కదా ఇక్కడ ఒక చిన్న పని మీద వచ్చామని. ఇక్కడికేనే వచ్చింది. ఇది ఒక ఆల్గే తయారు చేసేటటువంటి ఒక ఫ్యాక్టరీ లాగనమాట. ఇక్కడ ఆల్గే తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసేటటువంటి ఈ ఆల్గేని క్యాన్సర్ నిరోధకానికి కూడా యూజ్ చేస్తారంట. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. ఇది బాగా డెవలప్ అయ్యి ఉత్పత్తులు బాగా కానీ పెరిగితే మన క్యాన్సర్కి మందు తయారవుతుందంట. B12 కూడా తయారు చేస్తారంట ఈ ఆల్గేతో. బ్రీఫ్గా ఊరికినే మా ఫ్రెండు ఇక్కడికి వచ్చాడు, దీని గురించి తెలుసుకుందామని మేము వచ్చాము. ఇక్కడ వీడియో తీయడం ఎందుకని పూర్తి వివరాలని వీడియో తీయలేదు. ఇది కొంచెం బాగా డెవలప్ అయితే అప్పుడు వచ్చి పర్సనల్గా మనం వీడియో తీద్దాము. తర్వాత మా ఫ్రెండ్కి అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోయాడు. మేము ఇంకా అల్లూరు నుంచి బస్సులో వెళ్ళాము నెల్లూరుకి. మామూలుగా బైక్ తీసుకొచ్చేవాళ్ళం మేము కారులో వస్తున్నాం కదని బైక్ తీసుకురాలేదు. కారులో ఉన్న ఫ్రెండ్కి అర్జెంటు పనిపడి వెళ్ళిపోయాడు. అందువల్ల మేము ఇద్దరం మాత్రమే బస్ ఎక్కి బస్సులో నుంచి నెల్లూరుకి బయలుదేరేసాము. వచ్చేసాము హాస్పిటల్కి, సాయిశ్రీ హాస్పిటల్ ఇది. ఇక్కడ మా ఫ్రెండు నాగార్జున. ఇతనికేను పాప పుట్టింది, చూద్దామని మేము వచ్చింది. ఇతని కోసమే. పేరు
సుధీర్ బాబు చూసేసాము హాస్పిటల్లో. తర్వాత మళ్ళీ బయలుదేరాము. మీకు నెల్లూరులో కనకమ్మ హాల్ సెంటర్లో ఈ బండిని చూసారా మీరు ఎవరైనా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ బోండా, వడ, చికెన్ పకోడీ వేస్తారు. ఈవినింగ్ సమయంలోనే ఉంటుంది ఇది. కనకమ్మ హాల్ సెంటర్లో చాలామంది తినే ఉంటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకవేళ తినకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ సైడ్ వెళ్ళినప్పుడు తినండి. తినిగానుంటే నాకు కామెంట్ అయితే చేయండి. తర్వాత ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వేరుశనగకాయల కోసమని ఎత్తికేమో కనిపించలేదు. యాపిల్స్ అవి ఇవి నేరేడు పళ్ళు అన్నీ తీసుకున్నాము. ఇవిగో ఇక్కడ టమోటా మొక్కలు ఉన్నాయి కదా, ఈ టమోటా మొక్కలు ఒక 2 కట్టలు తీసుకున్నాను. వీటిని వేద్దాము, టమోటాలు పండిద్దామని. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్.